హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ ఆందోళన రేపుతోంది. ఒకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. క్రమంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో అయితే ఇప్పటికైనా ఆసుపత్రులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. గాంధీలో మాత్రం ఈరోజు ఉదయం ఒక కేసు నమోదైంది. మెదక్ జిల్లాకు చెందిన మహిళ ఈరోజు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వ్యాధి నిర్ధారణ కావడంతో పూర్తి స్థాయిలో వైద్యులు అయితే అప్రమత్తమై వ్యాధికి సంబంధించి చికిత్సను అందిస్తున్నారు. దీంతో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ వెంకటేశ్వర్లు గారు స్వైన్ ఫ్లూకు సంబంధించి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? నమస్కారం అండి, నేను డాక్టర్ కె నరసింహులు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, నోడల్ ఆఫీసర్ ఫర్ H1N1. ఇప్పుడు 2 వారాల నుండి ఈ వాతావరణంలో మార్పుల వల్ల కొద్దిగా చలి, కొద్దిగా వేడిగా ఉండడం వల్ల ఈ H1N1 అనేది కొన్ని ప్రాంతాలలో, అంటే అప్పుడప్పుడు మన ఈ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాదు, ఖమ్మము ఇటు పక్కన నుంచి కొన్ని కేసులు మనతో పాటు ఇక్కడికి మన హాస్పిటల్కి వచ్చాయి. వాటిల్లో ఒక ఖమ్మం కేసు ప్రైవేట్ హాస్పిటల్లో బాగా బ్యాడ్గా ఉన్న స్టేజ్లో మన హాస్పిటల్కి వచ్చింది. ఒక వారం రోజులు మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన 5వ తేదీ మనము క్షేమంగా డిశ్చార్జ్ చేసాము. అలానే ఒక ప్రెగ్నెంట్ 5 రోజుల కిందట మా దగ్గర అడ్మిట్ అయింది. పరీక్ష చేస్తే H1N1 తేలింది. ఆమెకు సిజేరియన్ సెక్షన్ తీసి, అంటే ట్విన్ బేబీస్ డెలివరీ చేసాం. బేబీస్ బాగున్నారు, తల్లి కూడా బాగానే ఉంది. ప్రస్తుతానికి ఆక్సిజన్ అవసరం వల్ల ఆక్సిజన్ పైన ఉంది, కానీ కండిషన్ స్టేబుల్ అనే చెప్పుకోవచ్చు. సార్, ఈ వ్యాధి ప్రభావం ఇక్కడ చలికాలం ఎక్కువ కావడంతో ఇంకా ఎక్కువ విజృంభించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, దాని గురించి చెప్పండి. సో ఇది వ్యాధి అనేది త్రూఅవుట్ ఇయర్గా ఉంది. చలికాలంలో కొద్దిగా చలి తీవ్రత ఉండడానికి ప్రబలేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ముఖ్యంగా దీని యొక్క వ్యాధి నివారణ చర్యలు మనం చేపట్టాలంటే మాస్ గ్యాదరింగ్స్, అంటే గుంపులుగా వెళ్ళకూడదు. ఒకవేళ ఇలాంటి రోగ లక్షణాలు, అంటే జలుబు లక్షణాలు, తుమ్ములు, దగ్గు, కళ్ళ వెంట నోటి, తర్వాత ముక్కు ద్వారా నీరు కారడము, తర్వాత అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి రావడము, విరోచనాలు రావడం అనేటివి ఈ రోగ వ్యాధి లక్షణాలు. ఇది సాధారణ ఫ్లూ లాగానే ఉంటుంది, కానీ తగినప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో, అంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ కర్చీప్ కానీ, చేతి రుమాల కానీ, బయట చెంగు కానీ, లేకపోతే మాస్క్ కానీ ధరించాలి. మాటికి చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ గాలి తుంపరలు మన చేతి తాగి ఆ చేతిని కరచాలంలో కానీ, ఆలింగంలో కానీ, వేరే ఇతరత్ర కానీ వేరే వాళ్ళకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి దగ్గినా, తుమ్మినప్పుడు మనం అడ్డం పెట్టుకుంటుంటాము చేతులను. ఆ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కోవడం వల్ల చాలా వరకు మన చేతుల పైన ఉన్నటువంటి వైరస్ను మనము తొలగించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా ఇది ఏంటంటే సాధారణ జలుబు లాంటిదే. 100 మందికి మాత్రమే ఇది ప్రాణాంతకం అవుతుంది. ఈ ప్రాణాంతకం ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వయోవృద్ధులు, ఇతరత్ర డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, COPD, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది భయం. సాధారణంగా జనరల్ రెసిస్టెంట్ చాలా వరకు ఉంటుంది. సో ఈ జనరల్ రెసిస్టెంట్ పవర్ ద్వారా చాలా వరకు ఈ రోగాన్ని మనం నిరోధించుకోవచ్చు. ఇది డాక్టర్ వైద్యులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. రానున్న చలికాలంతో ఇంకా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని వెంటనే చలికి సంబంధించి జలుబు, దగ్గు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి ఈ స్వైన్ ఫ్లూ నివారణ పూర్తిగా సాధించాలని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఇది గాంధీలోని తాజా పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.